రైట్గా ఏపీ నుండి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. టీడీపీ నుండి సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణతో పాటు చింతకాయల విజయ్కు అవకాశం దక్కింది. వీరిలో ఇద్దరు రాజ్యసభకు కొత్తవారు కాగా సానా సతీష్ బాబు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు టీడీపీ అధిష్టానం మరోసారి కూడా అవకాశం కల్పించింది. 2024లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు సతీష్ బాబు. ఇప్పుడు పూర్తికాలం ఎంపీగా కొనసాగి రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడేలా సానా సతీష్ బాబుకు వీలు దక్కింది. సానా సతీష్ బాబు ఈ తరం పొలిటీషియన్. ఇక ప్రజల బాధలు తెలుసు. చొరవ తీసుకొని ఈ బాధలను పరిష్కరించడంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తారనే గుర్తింపు కూడా సతీష్ బాబుకు ఉంది. అంతేకాదు, రాజకీయాలపై ఆసక్తి ఉండడం వేరు, రాజకీయాల్లోకి వచ్చాక చేతికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం వేరు. ఈ విషయంలో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర కనబరుస్తున్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. అనాది కాలంలోనే తన పనితీరు ద్వారా టీడీపీ అధిష్టానానికి చేరువైన లీడర్. పుట్టింది సామాన్య కుటుంబంలోనే. కష్టపడి పారిశ్రామికవేత్తగా ఆపై పొలిటీషియన్గా ఎదిగారు టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు. ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్ళినా ఒదిగి ఉంటారు. పదవిని చూసి పొంగిపోలేదు. దానిని బాధ్యతగా భావించి పనిచేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపించే లీడర్. 2024 డిసెంబర్లో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత విశ్రాంతి లేకుండా టీడీపీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాన్ని కూడా ఎంచుకున్నారు. ఇక ప్రజా దర్బార్ చేపట్టి 50 వారాలు పూర్తి చేసుకుని 1000కి పైగా ప్రజల సమస్యలను పరిష్కరించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఇక పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, ఇలా ప్రజా దర్బార్కు వచ్చిన వారికి అండగా నిలుస్తున్నారు సతీష్ బాబు. ఇక అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. ఇక 2024లోనే కాకినాడ నుండి టీడీపీ లోక్సభ అభ్యర్థిగా సానా సతీష్ బాబు పోటీ చేయాల్సి ఉంది. కానీ కాకినాడ ఎంపీ సీట్ను జనసేనకు కేటాయించారు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేశారు ఆయన. ఆపై మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఉప ఎన్నిక రావడంతో 2024 డిసెంబర్లో టీడీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికై పెద్దల సభకు అడుగుపెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో అత్యంత సన్నిహితం. టీడీపీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక కేంద్రం నుండి ఏపీకి రావాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఆయన. ఇక టీడీపీ పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. కాపు సంఘాల నేతలను సమన్వయం చేసుకుని వారితో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు సానా సతీష్ బాబు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. కాపు సామాజిక వర్గం నుండి ఏ సహాయం కోసం అర్జించినా స్పందిస్తున్నారు. పిలిస్తే పలికే వ్యక్తి, చిన్న పెద్ద ఎవరూ పిలిచినా కూడా కలుపుకొని వెళ్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేసిన వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ స్వల్పకాలంలోనే వారందరినీ మరిపించేలా స్వంత కమ్యూనిటీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సతీష్ బాబు. సమస్య వస్తే వెంటనే సతీష్ బాబును సంప్రదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ కార్యక్రమం జరిగినా అందులో సానా సతీష్ బాబు ఉండాల్సింది. ఈ విధంగా టీడీపీలో బలమైన కాపు నాయకుడిగా ఎదిగారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు కూడా కమ్యూనిటీకి దన్నుగా ఉన్నారు ఆయన. కాపు కమ్యూనిటీలో పేద విద్యార్థులను, వైద్యం కోసం ఎదురు చూస్తున్న పేదలకు గుర్తించి ఇక సతీష్ బాబు చేస్తున్న సేవలకు ప్రశంసలు లభిస్తున్నాయి. కార్యక్రమం ఉందని చెబితే చాలు, తప్పకుండా వెళ్తారు ఆయన. ఇక పిలిచిన వాళ్ళ ఆర్థిక హోదాను చూడరు, అందరూ సమానమే అనుకుంటారు. ఇక ఈ స్పందనే సతీష్ బాబు అంటే కాపు కమ్యూనిటీలో విశేష గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఇతర సామాజిక వర్గాలతోనూ కూడా సన్నిహితంగా ఉంటూ వారికి నేనున్నాను అంటూ ముందుకొస్తున్నారు ఈ టీడీపీ ఎంపీ. తన పేరుపై ప్రత్యేకంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ పన్నులకు ధైర్యంగా నింపుతున్నారు. ఇక రాజకీయాలు, ప్రజాసేవే కాకుండా క్రీడలన్న సానా సతీష్ బాబుకు ఎంతో ఇష్టం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు.
ఐసీసీ చైర్మన్ జైషాతో చాలా సన్నిహితం. ఇక బీసీసీఐ మౌలిక వస్తువుల కల్పన కమిటీలో కూడా సభ్యుడు. విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణ, రాష్ట్రంలో యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, వారిలోని ప్రతిభను వెలికితీయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు సతీష్ బాబు. తొలి దఫా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నది తక్కువ సమయం అయినా ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు సానా సతీష్ బాబు. కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు. సతీష్ బాబు ప్రతిభను గుర్తించి ఆయన్ను వివిధ పార్లమెంటరీ కమిటీల్లో మెంబర్గా నియమించింది కేంద్ర సర్కార్. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాలకు ఉద్దేశించినటువంటి కమిటీల్లో స్థానం కల్పించింది. ఇక కన్సల్టేటివ్ కమిటీ, పబ్లిక్ గ్రేవెన్స్, లా అండ్ జస్టిస్, సౌత్ సెంట్రల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ, అలాగే హిందీ సలహాకార్ సమితి ఫర్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ తదితర కమిటీల్లో కూడా ఆయన మెంబర్గా ఎంపిక చేశారు. కమిటీలో తనకు అప్పగించినటువంటి అన్ని బాధ్యతలను కూడా పూర్తి చేసి సతీష్ బాబు అందరి మన్ననలు పొందారు. ఇక కాకినాడకు కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా తీసుకొచ్చారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలోని ఓఎన్జీసీ బేసిన్స్ డెవలప్మెంట్కు సానా సతీష్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇక చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీ పట్ల విధేయతతో ఉన్నటువంటి సానా సతీష్ బాబును మరోసారి రాజ్యసభకు పంపుతోంది టీడీపీ అధిష్టానం. ఇక 2024 రాజ్యసభకు ఎన్నికైనా అది ఉప ఎన్నిక కావడంతో కొంతకాలమే పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడంతో టీడీపీ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఈ 3 ఒక సీటు సానా సతీష్ బాబుకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. టీడీపీ అధిష్టానం ఆశించినట్టుగా పనిచేస్తుండడం, టీడీపీ బలోపేతానికి కృషి, ప్రజల సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు చూపెడుతున్నటువంటి నిబద్ధతే సతీష్ బాబును మరోసారి రాజ్యసభ సభ్యత్వం వరించింది.